ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత తిహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను జైల్లో వేసి 5.5 నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకాలం పిల్లల్ని వదిలి ఉండడం అంత సులువైన విషయం కాదని అన్నారు. కాగా విడుదల సందర్భంగా కవిత భర్త పిల్లలతో పాటు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. జై తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని. చేయని నేరానికి జైలులో వేసి జగమొండిని చేశారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. సమయం వస్తుంది. ఈ కష్ట సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు అని కవిత తెలిపారు. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మార్చి 17న ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బెయిల్ కోసం కవిత పలుమార్లు పిటిషన్లు వేసిన ఈడీ అభ్యర్థన మేరకు రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. సిబిఐ సైతం ఆమెను విచారించింది. దాదాపు 5 నెలల తర్వాత ఎటకేలకు కవితకు బెయిల్ వచ్చింది. Thank you so much. Jai Telangana. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.